హలో ఫ్రెండ్స్, మనం వచ్చేసాము యాదగిరిగుట్ట. ఇవాళ యాదగిరిగుట్ట ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చేసాం మనం. ఇలా మన ఓన్ కార్ అయితేనేమో ₹500 అక్కడ దేవస్థానం కట్టాలి. మన లేకపోతే కింద నుంచి ఆటోస్ ఉంటాయి, ₹100 ఇస్తే పైకి దించేస్తారు. ఇలా పైన వే ఉంటుంది. ఇది మన ద్వారం, టెంపుల్కి వెళ్ళే ద్వారం అది. ఇక్కడ రైట్ సైడ్లో మన కార్ పార్కింగ్ ఉంటుంది, మన ఓన్ వెహికల్స్. అండ్ కొంచెం ముందుకు వెళ్తే ఫ్రీ దర్శనం ఉంటుంది. మొబైల్స్ అన్నీ ఇక్కడ పెట్టేసేయాలా. ఇక్కడ ₹300ది టికెట్ ఉంటుంది కదా, ఇక్కడ టికెట్ తీసేసుకోవాలి. ఇక్కడ మెయిన్ బుకింగ్ ఆఫీసర్ ఉంది కదా, ఇక్కడ టికెట్ 150 తీసుకోవచ్చు, 300 తీసుకోవచ్చు, మీ ఇష్టం. ఇక్కడ బామ్మగారితో బొట్టు పెట్టించుకొని ఇక్కడ 300 దర్శనానికి వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ ముసలి వాళ్ళకి పైకి వెళ్ళడానికి మనం నార్మల్గా ఎలక్ట్రికల్ వెహికల్స్ కూడా ఉంటుంది. ఇది టెంపుల్ ఎక్స్ప్లోర్ మొత్తం. ఈ టెంపుల్ బయట మొత్తం ఇదంతా. లోపల ఎక్స్ప్లోర్ చేయడానికి ఫోన్ మొబైల్స్ ఎలా లేదు. అండ్ బయట నుంచి చూడడానికి చాలా బాగుంది. ఇంకా లోపల కూడా నరసింహస్వామి చాలా చాలా బాగుంటారు. ఇక్కడ కళాకారులు కూడా ఉన్నారు. ఇక్కడ ఏమంటే ఏంటారు కదా, కోలాటాలు అవన్నీ వేస్తారు. ఇక్కడ నుంచి ఇక్కడ బామ్మగారు ఉన్నారు, నవ్వుతున్నారు. ఇదంతా టోటల్ అవుట్ఫిట్. ఇదంతా టెంపుల్ ఆర్కిటెక్చర్ బాగుంది, చాలా బాగా డిజైన్ చేశారు. ఇదంతా మన ఫోటో. ఇది ప్రసాదం ఇక్కడ తీసుకుంటారు. బట్ ఇక్కడ టికెట్ కౌంటర్ ఏమో కింద ఉంటుంది. దీని కిందకి వెళ్తే టికెట్ కౌంటర్ ఉంటుంది. టికెట్ కౌంటర్ నుంచి రైట్ సైడ్ చూస్తే ఒక టెంపుల్ ఉంటుంది, అది శివుడిది. మీరు అందరూ చూస్తారు కదా నామాలతో, ఆ నామాలది లోపల ఉంటుంది. ఇది చూడండి, ఏమంటారు నామాలకి లోపలికి వెళ్తే నంది అండ్ శివుడు అవన్నీ ఉంటారు. మనం లోపల చూడలేదు, బట్ మీరు వెళ్తే బాగుంటుంది లోపలికి. ఇది మొత్తం టోటల్ అవుట్ఫిట్. ఇదేమో బయట నుంచి మొత్తం టోటల్ మన కింద నడుచుకుంటూ వస్తారు. ఇంకొక వే ఇది మన రోడ్ మీద నుంచి ఉంటుంది, రోడ్ మీద నుంచి తిరిగి వచ్చేది. ఇది మొత్తం టోటల్ బయట పైన నుంచి అవుట్ఫిట్. ఇది చాలా బాగున్నారు ఇక్కడ అందరూ, చాలా కలర్ఫుల్గా ఉంది. బాయ్స్కి చాలా బెస్ట్ అనొచ్చు. ఇది మొత్తం అవుట్ఫిట్. మళ్ళీ ఇక్కడ నుంచి సురేంద్రపూర్ కూడా ఒక 2 కిలోమీటర్సే, ఎక్కువ ఉండదు. సురేంద్రపూర్ నుంచి చూసుకొని మొత్తం